అపరిమితమైన అహంకారం, అచంచలమైన విశ్వాసాన్ని ఢీకొట్టినప్పుడు అసలు ఏమవుతుంది? ఒక రాజు తనను తానే దేవుణ్ణి అని ప్రకటించుకుంటే ఆ సవాలుకి ఈ విశ్వం ఎలా స్పందిస్తుంది? రండి, ఈరోజు మనం నరసింహావతారం వెనుకున్న ఆ ఉగ్రమైన, అద్భుతమైన కథలోకి లోతుగా వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచాన్ని భయం కాదు, ఒకే ఒక్కడి అహంకారం శాసిస్తోంది. ఆ రాజ్యంలో నమ్మకానికి, విశ్వాసానికి అస్సలు చోటులేదు. దేవుడి ప్రార్థనలు వినిపించడం మానేశాయి. అక్కడ రాజు మాటే వేదం, రాజు చెప్పిందే శాసనం. అంతే. కాని ఇలాంటి అహంకారం నీడలో సహనం ఎంతకాలముంటుంది చెప్పండి? అణచివేత ఎంత పెరుగుతుంటే దానికి వ్యతిరేకంగా ఓ శక్తి కూడా అంతే బలంగా తయారవుతోందన్నమాట. ఆ శక్తి ఒకే ఒక్క గర్జన రూపంలో బయటకు రావడానికి ఇక టైం దగ్గర పడింది. ఇంతకి ఎవర్రా రాజో? అతనే హిరణ్యకశిపుడు. అతనికి కేవలం భూమిని గెలవడం సరిపోలేదు, అస్సలు సరిపోలేదు. ఏకంగా సృష్టికర్తకే సవాల్ విసరాలి, దైవత్వాన్ని తన కాళ్ల కింద నలిపేయాలి. చూడండి ఎంత అహంకారమో! సో మన కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, అసలొక మనిషికి ఇంత అహంకారం ఎలా వస్తుంది? తనని ఎవరూ ఓడించలేరు అనేంత శక్తి ఎక్కడ్నించొచ్చింది? ఫస్ట్ హిరణ్యకశిపుడి సామ్రాజ్యం వెనక ఉన్న ఆ రహస్యమేంటో చూద్దాం. నన్ను తప్ప దేవుడు లేడు. ఇది ఏదో గర్వంతో అన్నమాట కాదు. ఇది అతని ఆర్డర్, రాజశాసనం. గుళ్ళన్నీ మూసేశారు. దేవుణ్ణి నమ్మిన వాళ్లకి శిక్షలు. తన రాజ్యంలో అందరూ తననే దేవుళ్లా పూజించాలి. అంతే. ఇంక దీనికి మించిన అహంకారం ఉంటుందా? అసలు ఇంత ధైర్యం ఎక్కడిదతనికి? వెనక ఓ పెద్ద కథే ఉంది. ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడినించి ఒక వరం సంపాదించాడు. అది మామూలు వరం కాదండోయ్. చావు తన దగ్గరికి రాకుండా తనే స్వయంగా రాసుకున్న ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అది. ఒక లీగల్ కాంట్రాక్ట్ లాంటిదనమాట, అమరత్వం కోసం. ఆ కండిషన్స్ ఎంత క్లెవర్గా ఉన్నాయో చూడండి. తనని మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, ఇంట్లో చావకూడదు, బయటకూడా చావకూడదు, పగలు వద్దు, రాత్రి వద్దు, భూమ్మీద వద్దు, ఆకాశంలోనూ వద్దు. అంటే ఏ లూపోల్ లేకుండా అన్నీ లాక్ చేసేశాడు. ఇంక తనని చావు టచ్ కూడా చేయలేదనుకున్నాడు. కాని అతను ఊహించని ఒక విషయం తన సొంత కోటలోనే, తన అహంకారపు కోటలోనే మొదలవుతోంది. హిరణ్యకశిపుడు ప్రపంచాన్నే గెలిచాడనుకున్నాడు. కాని పాపం తన సొంత ఇంట్లోనే ఓడిపోతున్నాడు. అక్కడ ఓ తిరుగుబాటు మొదలైంది. కాని ఇది కత్తులతో, బాణాలతో జరిగేది కాదు. కేవలం మనస్సులో, గుండెలో, ఒక చిన్నారి గుండెలో మొదలైన విశ్వాసంతో కూడిన తిరుగుబాటు. ఈ తిరుగుబాటు చేసేది ఎవరో బయటి శత్రువు కాదు, సాక్షాత్తు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు. తండ్రి ఏమో నా పేరు జపించు అని ఆర్డర్ వేస్తే, కొడుకు పెదవుల మీద మాత్రం ఎప్పుడూ ఒకే ఒక్క నామం, నారాయణా. ఇది అచ్చంగా రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య యుద్ధంలాంటిది. ఒకవైపు కోపంతో, అహంతో మండిపోతున్న హిరణ్యకశిపుడు నేనే దేవుణ్ణి అని అరుస్తున్నాడు. మరోవైపు ప్రశాంతంగా, అమాయకంగా, విశ్వాసంతో నారాయణుడే అన్నీ అని నమ్ముతున్న ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో లెక్కేలేదు. బెదిరించాడు, శిక్షించాడు. ఏం చేసినా ఆ పిల్లాడి నమ్మకాన్ని కొంచెం కూడా కదిలించలేకపోయాడు. ఇక రాజుగారి సహనం మొత్తం నశించిపోయింది. అతని కోపం ఒక అగ్నిపర్వతంలా పేలడానికి రెడీ అయ్యింది. ఇంక ఓపిక పూర్తిగా నశించిపోయి హిరణ్యకశిపుడు కొడుకు నమ్మకాన్ని ఎగతాళి చేస్తూ ఫైనల్గా ఒక ప్రశ్నడిగాడు. సరే, నీ విష్ణువు అన్నిచోట్లా ఉంటాడు అంటున్నావు కదా, మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న మొత్తం కథని మార్చేసింది. ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా అవును నాన్నగారు, ఉన్నాడు అన్నాడు. అంతే. హిరణ్యకశిపుడు తన గద తీసుకుని ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క క్షణం మొత్తం విశ్వమే ఊపిరి బిగపట్టుకుని చూసింది. ఆ స్తంభం పెద్ద శబ్దంతో మొక్కలైపోయింది. దానిలోంచి సృష్టి మొత్తం దద్దరిల్లేలా ఒక గర్జన వినిపించింది. ఆ గర్జనతో పాటే నరసింహుడు బయటికి వచ్చాడు. ఆ స్తంభంలోంచి వచ్చిన రూపం అసలు మాటల్లో చెప్పలేనిది. సగం మనిషి, సగం సింహం. కళ్ళు నిప్పుల్లా మండుతున్నాయి. జూలేమో మెరుపుల్లా ఉంది. ఇక గోళ్ళు అవే విధిరాసిన తీర్పు అన్నట్టుగా చాలా పదునుగా ఉన్నాయి. అయితే నరసింహుడు వచ్చింది కేవలం నాశనం చేయడానికేనా?
కానేగాదు. ఆ కోపం వెనుక ఒక పర్ఫెక్ట్ ప్లానుంది, ఒక దైవిక న్యాయముంది. అది హింస కాదు, దారితప్పిన బ్యాలెన్స్ని మళ్లీ సరిచేయడం. హిరణ్యకశ్యపుడి ప్లాన్ ఎంత పక్కాగా ఉందో చూశాం కదా, కాని దానికి దొరికిన సొల్యూషన్ అంతకంటే బ్రిలియంట్గా ఉంది. చూడండి, పగలు కాదు రాత్రి కాని టైం అంటే సంధ్యాసమయం, ఇంట్లో కాదు బయటా కాదు అంటే గడపమీద, భూమి మీద కాదు ఆకాశంలో కాదు తన ఒడిలో, మనిషి కాదు జంతువు కాదు, సగం మనిషి సగం సింహం రూపంలో, ఆయుధం ఏదీ లేకుండా తన పదునైన గోళ్లతో హిరణ్యకశ్యపుడు పెట్టిన ప్రతి కండిషన్ని దైవిక లాజిక్ బ్రేక్ చేసిందనమాట. సరే, హిరణ్యకశ్యపుడి కథ అయితే ముగిసింది. కాని నరసింహుడి ఆ గర్జన ఇంకా మనకి వినిపిస్తూనే ఉంది. ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు. ఈ కథ మనకి మన లోపలికి ఏం చెప్తోంది, దీని అసలు అర్థమేంటి? ఈ కథలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు దాన్ని కాపాడటానికి దైవత్వం కూడా కోపాన్ని చూపించాల్సి వస్తుంది. అంటే సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని ఈ కథ మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. అంటే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నరసింహుడు ఒక రాక్షసుడు కాదు, ఆయన ఒక అద్దం. మనలో పేరుకుపోయే అహంకారానికి గర్వానికి ఒక రిఫ్లెక్షన్. దాన్ని కాల్చేయడానికి మన లోపల మండాల్సిన నిప్పుకి ఆయన సింబల్. అందుకే ఈ కథ కేవలం హిరణ్యకశిపుడిది కాదు, ఇది మనందరి కథ. మన జీవితంలో మనం బద్దలు కొట్టాల్సిన స్తంభం ఏది, మన ఎదుగుదలని ఆపేస్తున్న ఏ అహంకారాన్ని నాశనం చేయాలి, మన లోపలున్న నరసింహుడు దేనికోసం గర్జించాలి, ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.